చూడండి, అతను అనమాట ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు స్కూబా డైవింగ్ చేసి వచ్చారు చూడండి. ఇక్కడ ఇద్దరు వెళ్ళడానికి రెడీ అయ్యారండి. మేము వచ్చిన బోట్ అయితే ఇదండి. సో ఐస్లాండ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే వచ్చాము, ఫ్లైట్ స్టార్ట్ చేస్తామండి. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ కనిపించే పటాయా బోర్డు కనిపిస్తుందండి, అది పటాయా. నేను ఇప్పుడు పటాయాకి వచ్చాను. సో ఇదన్నమాట పటాయా సిటీ. సో మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, పటాయా ఉంది కదా, పటాయా సిటీ. సో ఇది పటాయా సిటీ అనమాట. సో పటాయా సిటీలో మనకి ఎలా వచ్చామంటే ఇలా ఉంటుంది. సో ఇలా మనం గ్రూప్స్ వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చి మెయిన్. ఇది వచ్చి పటాయా స్ట్రీట్లో ఉన్న క్లాక్ టవర్. ఇది క్లాక్ టవర్ ఎలా ఉంటుంది. సో మనకి ఎలా ఉంటుంది చూడండి, మొత్తం పటాయా ఎంట్రన్స్ అనమాట ఇది. సో మనకి పటాయా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో మనం అక్కడ కనిపిస్తుంది చూడండి సీ. అక్కడ నుంచి మనం వెళ్తాం అనమాట. సీ లోపలికి వెళ్తారు. దగ్గర ఒక 2 hours జర్నీ చేసి మనం ఒక సీ లోపలికి వెళ్ళాలన్నమాట. సో మేము వచ్చి స్పీడ్ బోట్కి తీసుకున్నామండి. స్పీడ్ బోట్ ప్లస్ అక్కడ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సో మనం అలా టికెట్ తీసుకున్నాక ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. సో టికెట్ తీసుకున్నాక ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి సీలోకి తీసుకెళ్తారు అనమాట. సీలోకి తీసుకెళ్లే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లోకి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి మొత్తం సీ ఇట్ సైడ్ ఉంది. సో ఇది మెయిన్ కౌంటర్ అండి, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకి లోకల్ టికెట్స్ దొరుకుతుంది. మన స్పీడ్ బోట్కి వెళ్ళాలంటే స్పీడ్ బోట్ టికెట్లు దొరుకుతుంది. మనం లోకల్ టికెట్స్ తీసుకోవాలనుకున్నట్లయితే పర్ హెడ్ 30 baht అండి. 30 baht తీసుకున్నామంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. లేదు మనం స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఏజెంట్ నుంచి వచ్చారంటే 300 baht తీసుకుంటారు. లేదు మీరు డైరెక్ట్గా వచ్చారంటే నీకు డిపెండ్స్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ తీసుకుంటారు. ఒకరు 300 baht తీసుకుంటారు, ఒకరు 350 baht తీసుకుంటారు, ఇంకొకరు 400 baht తీసుకుంటారు. అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, బోట్స్ అండ్ సేమ్ టైం బిల్డింగ్స్. ఇవే చూడండి మొత్తం అన్ని ఇవే ఉన్నాయి చూడండి, బోట్స్ బిల్డింగ్స్ అని వచ్చింది. అన్ని స్పీడ్ బోట్స్ ఇక్కడ కనిపించేవన్నీ స్పీడ్ బోట్స్ అండి. సో అన్నీ ఇక్కడ మన బోట్స్ బిల్డింగ్స్ చూడండి, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ చూడండి. ఒక్కొక్క బిల్డింగ్ పెద్ద ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి బీచ్ పక్కనే. సో ఇదైతే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ లో మనం ఎవరైనా కానీ వచ్చి స్టే చేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. సో ఇక్కడ వచ్చారంటే చూడండి మనకి ఇక్కడ పటాయా. సో మనకి పటాయా అని ఇక్కడ ఉంది చూడండి. సో మనం ఇలా వస్తాం అనమాట. సో ఇలా ఇంతకుముందు అక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి పంపించేవాళ్ళు ఇంతకుముందు. అది మేబీ డ్యామేజ్ అయినట్టుంది. సో అందువల్ల అక్కడ నుంచి అక్కడ ఉన్న బ్రిడ్జ్ నుంచి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు అలా ఆ బ్రిడ్జ్ నుంచి పంపించేవాళ్ళు. మేబీ ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అవడం వల్ల ఇది కొత్త కన్స్ట్రక్షన్. అంటే ఇది కూడా ఒక 10 to 15 years ఉంటుందండి ఈ బిల్డింగ్. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఏదైతే మనం నడిచి వెళ్తున్నామో ఈ బ్రిడ్జ్ కూడా మినిమం ఒక 10 to 15 years ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ లోంచి తీసుకెళ్తారనమాట. సో అలా తీసుకెళ్ళి మనకు అక్కడ స్పీడ్ బోర్డ్ ఉంది చూడండి, ఆ స్పీడ్ బోర్డ్ దగ్గర తీసుకెళ్తారు. ఆ స్పీడ్ బోర్డ్లో నుంచి మనల్ని సీలోకి తీసుకెళ్తారనమాట. సో మేము వెళ్ళే బోట్ అంటే ఇదండి, మేము వెళ్ళే స్పీడ్ బోట్ ఇది. మాకు అక్కడ స్పీడ్ బోట్ రెడీ చేస్తున్నారు చూడండి. మేము వెళ్ళబోయే స్పీడ్ బోట్ ఇది. సో ఇక్కడ నుంచి మేము స్పీడ్ బోట్లో నుంచి మనం సీలోకి వెళ్తాం అనమాట. సీలోకి వెళ్ళి మనకి కోరల్ ఐస్లాండ్ తీసుకెళ్తారు. సో కోరల్ ఐస్లాండ్ అయితే చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు లాస్ట్ వరకు చూసారంటే మాత్రం కోరల్ ఐస్లాండ్ లాస్ట్ వరకు చూసారంటే మాత్రం మీరు బేభత్సంగా ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో అయితే మొత్తం ఎంజాయబుల్ వీడియో అండి, దయచేసి లాస్ట్ వరకు చూడండి. సో ఎలా ఉంది చూడండి, బోట్ ఎలా ఉంది చూడండి. మా ఇక్కడ నుంచి వెళ్ళి దిగి మళ్ళీ మధ్యలో ఆపుతారనమాట. మధ్యలో ఆపి ఇంకొక ప్లేస్ తీసుకెళ్తారు. సో మేము తీసుకున్న బోట్ ఇది చూడండి ఎలా ఉంది చూడండి. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది పటాయా నుంచి. స్పీడ్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. నేను ఇప్పుడు ఐలాండ్కి వెళ్తాను అనమాట. బ్యాక్ సైడ్ చూడండి పటాయా చూడండి ఎంత బాగుంది చూడండి. పటాయా చూడండి ఎంత బాగుంది చూడండి. పటాయా అసలు సూపర్ ఉందండి. మీరు దగ్గర ఇక్కడ నుంచి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ అండి, మీరు అక్కడ నుంచి చూస్తే వేరు, ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంది. సో మేము వెళ్తుంది స్పీడ్ బోట్. ఇది సుజుకి కంపెనీ ఇది అనమాట. ఈ మోటార్లో సుజుకి కంపెనీ మోటార్లో 250 amps పెట్టారు. సో ఇది బ్రిడ్జ్ అండి. సో మనకు నడవడానికి బ్రిడ్జ్ అనమాట. పటాయా స్ట్రీట్ దీని మీద ఉంది కదా, అది నడవడానికి బ్రిడ్జ్ ఇది. సో దీని మీద నడుచుకొని బ్రిడ్జ్ మీద నడుచుకొని లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్ లో నించొని చూడొచ్చండి. ఇక్కడ చూడండి ఒక స్పీడ్ బోట్ వస్తుంది చూడండి. అసలు ఇది చూడండి సూపర్ వెళ్తున్నాడు చూడండి. ఆ స్పీడ్ బోట్ అంటే సూపర్ వెళ్తున్నాడు. అసలు వాటర్ లేపుకుంటే విభత్సంగా లేపుకుంటూ వెళ్తున్నాడు స్పీడ్ బోట్. సో వేడుకలు స్టార్ట్ చేస్తున్నాడు అండి. వాటర్ లేపడం వేడుకలు స్టార్ట్ చేశాడు ఇప్పుడే. ఈ సౌండ్కి మీరు విన్నారో తెలియదు కానీ ఇది బోట్ అయితే ఊపుతున్నాడు అండి, ఊపుతున్నాడు. సో ఇక్కడికి వచ్చామండి, ఇలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు. సో ఇలా ఒక రౌండ్ వేసుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది మేము వచ్చిన బోటు. సో ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే బోట్లో మళ్ళీ తీసుకెళ్తారు. సో ఇక్కడ యాక్టివిటీలో భాగంగా ఇక్కడ వచ్చి మనకి మొత్తం 5 యాక్టివిటీస్ ఇస్తారండి. ఇది వచ్చి పారాగ్లైడింగ్.
సో పారాగ్లైడింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. పారాగ్లైడింగ్ టోటల్ వచ్చి 2500 బాత్. లాస్ట్ ఇయర్ 2000 బాత్ ఉన్నది, ఇప్పుడు 2500 బాత్ చేశారు. ఇక్కడ నుంచి పారాగ్లైడింగ్ ఇక్కడ పికప్ చేసుకొని ఇలా ఒక రౌండ్ వేసుకొని అటు చూడండి, ఇలా ఒక రౌండ్ వేసుకొని అక్కడ ఒక డిప్ దించేసుకొని ఇలా తీసుకొని వచ్చి అది ఇలా దించేస్తారండి. ఒక రౌండ్ వేసుకొని వస్తారు. సో ఫస్ట్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇది మేము ఉన్న ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ ఇక్కడికి వస్తారనమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్యాకేజెస్ అని చెప్తారనమాట. సో మనకి ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ అన్ని ఇక్కడ చెప్తారు. ఆ ప్యాకేజ్ కావాలంటే మనకి ఇప్పుడు రైళ్లు కావాలంటే రైళ్లు తీసుకొని మనం వెళ్ళచ్చు, అంటే పారాగ్లైడింగ్ అని ఇలా తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ మన స్పీడ్ బోర్డింగ్ లో ఎక్కించుకొని తీసుకెళ్తారండి నెక్స్ట్ ప్లేస్ కి. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్ కి వెళ్తున్నాం అండి. పారాగ్లైడింగ్ నుంచి సెకండ్ ప్లేస్ కి వెళ్తున్నాము. సెకండ్ ప్లేస్ వచ్చి మనకి అండర్ వాటర్. సో మనం ఇప్పుడు అండర్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. సో మనం ఇలా ప్యాకేజ్ తీసుకుంటే ఇలా మనకు నెంబర్ వేస్తారండి. ఇలా నెంబర్ వేస్తే మన ప్యాకేజ్ నెంబర్ వేస్తే మనం తీసుకెళ్తారు అనమాట. ఇలా నెంబర్ ఒకటి వేస్తారు. సో అలా నెంబర్ వచ్చి ఇలా మన వాళ్ళ బోట్ లో మనం తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్లి డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ అన్ని చూపిస్తారు అనమాట. ఇది కోరల్ ఐలాండ్ పట్టాలి. ఇప్పుడే మేము సీ వాటర్ దగ్గరకు వచ్చేసాను. అండర్ సీ వాటర్. సో ఇక్కడ స్కూబా డైవ్ అంటారు. సో సీ వాటర్ అంటే సీ వాటర్ దగ్గరకు వచ్చినప్పుడు స్కూబా డైవింగ్ దగ్గరకు వచ్చామండి. సో ఇలా ముందుకెళ్తే స్కూబా డైవింగ్ దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడ లోపల దించుతారండి. స్కూబా డైవింగ్ అక్కడ దించుతారనమాట. చూడండి ఇలా లోపల పంపిస్తారు అనమాట. స్కూబా డైవింగ్ లోపల పంపిస్తారు. వాట్ ఈస్ దిస్ బ్రో? ఇక్కడ చూడండి, ఇప్పుడే ఒక అతను స్కూబా డైవింగ్ చేసి ఇప్పుడే వచ్చాడు చూడండి. స్కూబా డైవ్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాడు. ఇది యాక్చువల్లీ ఇతను ట్రైనర్ అనమాట, ఇన్స్ట్రక్టర్ అంటారు చూడండి. అతను అనమాట ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు స్కూబా డైవింగ్ చేసి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూద్దాం ఆగండి. ఇక మళ్ళీ వెళ్తున్నారు చూడండి. రెండో మనిషి వెళ్తున్నారు. ఇక్కడ ఇద్దరు వెళ్ళడానికి రెడీ అయ్యారండి. సో స్కూబా డైవ్ ఇక్కడ ఇద్దరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. సో నాకు తెలుసు వీళ్ళు బెలూన్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ వెళ్ళడానికి రెడీ అయ్యారు వీళ్ళు. సో చూద్దామండి, వీళ్ళు వెళ్తారు కదా. వీళ్ళు వెళ్ళినప్పుడు మనకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ వచ్చాయి చూడండి. ఇక్కడ కింద అక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు, అందువల్ల ఫిషెస్ చూడండి చాలా వచ్చాయి ఫిషెస్. సో మెయిన్ స్కూబా డైవింగ్ వచ్చే ప్లేస్ ఇదైతే మెయిన్ ఇదండి. ఇప్పుడే మేము కోరల్ ఐలాండ్కి వచ్చేసాం. ఇది కోరల్ ఐలాండ్. సో ఇప్పుడే మేము కోరల్ ఐలాండ్కి వచ్చేసాము. సో కోరల్ ఐలాండ్ చూడండి, చాలా బాగుంది చూడండి. కోరల్ ఐలాండ్ ఇది. వాటర్ చూడండి చాలా వైట్ గా చాలా బాగున్నాయి చూడండి. వాటర్ చూడండి చాలా వైట్ గా చాలా బాగున్నాయి చూడండి వాటర్. ఇది చూడండి పాతకాలం బోట్. ఇది మనకి ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటారు ఈ బోట్ ని. పాతకాలం బోటు మన సినిమాల్లో చూస్తుంటారు. సో మేము